Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. Join and speak English without fear. For offline classes, contact 9010868177 in front of Vasavi Sai Function Hall. మనం ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని కొంచెం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రూల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ టెన్స్ని ఉపయోగించినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఎందుకంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్ట్కి ఒక డివిజన్ ఉంది. సో దట్స్ వై సో మెనీ పీపుల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని మేము ఒక చిన్న టెక్నిక్తో చాలా క్లియర్గా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఒక టెక్నిక్తో మేము చెప్పదలుచుకున్నాం. ఈ టెక్నిక్ ద్వారా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీ సంభాషణలో వీటిని చాలా ఈజీగా ఉపయోగించగలుగుతారు. చాలా ఈజీ టెక్నిక్, చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మీరు ఈ టెన్స్ని ఉపయోగించగలుగుతారు. సో కొన్ని వాక్యాలని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని వాక్యాలను మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఈ టెన్స్ని ఈజీగా అర్థం చేసుకోవడమే కాకుండా మన సంభాషణలో చాలా ఇబ్బంది లేకుండా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనం ఉపయోగించగలుగుతాం ఈ టెన్స్లో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టెక్నిక్ ద్వారా మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎంత ఈజీగా అంటే అర్థమవడమే కాకుండా మన సంభాషణలో కూడా ఎలా ఉపయోగించాలి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అనే విషయం కూడా చాలా ఈజీగా, అసలు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని వాక్యాలను అయితే తీసుకుందాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాం. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తే మీకు కూడా మాట్లాడేటప్పుడు ఈ వాక్యాల్ని ఈజీగా వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా మాతో ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ కోసమని మేము ఈ వాక్యాల్ని చాలా మెల్లగా చెప్పడం జరుగుతుంది. సో నేను మీకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైనా సరే ఇది చేయవలసిందే. ఏంటంటే మనప్పుడు ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ వాక్యాన్ని కనీసం ఒక 20 times అయినా మనం రిపీట్ చేయాలి, పదే 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 పదే. అలా రిపీట్ చేసినప్పుడు మాత్రమే మనం మాట్లాడేటప్పుడు వాక్యాల్ని బయటికి పంపగలుగుతాం. అలా రిపీట్ చేయకపోతే మాట్లాడేటప్పుడు ఆల్రెడీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఏంటది, చాలామంది చెప్తూ ఉంటారు, ఎక్కువ మంది మాట్లాడేటప్పుడు మేము స్టక్ అయిపోతున్నాం, మా మైండ్ గోస్ బ్లాంక్, ఇలా చాలా రకాలుగా స్టక్ అయిపోయి వ్యక్తం చేయలేకపోతున్నాం సార్ అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వాక్యాన్ని మనం మన సంభాషణలో ఇంప్లిమెంట్ చేయాలన్నా, దాన్ని మనం ఉపయోగించాలన్నా ఆ వాక్యాన్ని కనీసం ఒక 10 times ఆర్ 15 times మనం రిపీట్ చేయాలి. ఆ రిపీట్ చేయడం ద్వారా మన వాక్యాలని ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఓకే ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పవచ్చు. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం ఉండదు.
అదంతా బోల్డ్. అందుకని ఆల్రెడీ 5 minutes అయిపోయింది. 5 minutes సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకుని వాటిని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్లో మీకు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి అనే విషయాల్ని ఈజీగా అర్థమవడమే కాదు, రిపీట్ చేయండి. ఓకే, వెరీ ఈజీ. ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా వీటిని ఉపయోగించుకోవచ్చు. నేను కాలేజీకి వెళ్తున్నాను అని ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం ఎలా చెప్తాం? ఐ గో టు కాలేజ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ గో టు కాలేజ్. కానీ నా స్నేహితుడు కాలేజీకి వెళ్ళట్లేదు. నా స్నేహితుడు, మై ఫ్రెండ్ డజంట్ గో టు కాలేజ్. చూడండి, ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు డోంట్ ఉపయోగించాం. మై ఫ్రెండ్ అనేది సింగులర్ వచ్చింది కాబట్టి డజంట్ ఉపయోగించాం. దట్స్ ఆల్. ఈ టెక్నిక్తో మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుని. నేను మెల్లగా రిపీట్ చేస్తాను, చాలా స్లోగా రిపీట్ చేస్తాను. మీరు కూడా మాతో పాటు ఈ సెంటెన్స్ని రిపీట్ చేయండి. ఐ గో టు కాలేజ్ బట్ మై ఫ్రెండ్ డజంట్ గో టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్తున్నాను కానీ నా స్నేహితుడు కాలేజీకి వెళ్ళట్లేదు. దే లైక్ ఫ్రూట్స్. వారికి ఫ్రూట్స్ అంటే ఇష్టం. వారు ఫ్రూట్స్ని ఇష్టపడుతున్నారు, పండ్లని ఇష్టపడుతున్నారు. దే లైక్ ఫ్రూట్స్. అలా కానీ అతను ఫ్రూట్స్ని ఇష్టపడట్లేదు, అతనికి ఫ్రూట్స్ అంటే ఇష్టం లేదు. హీ డజంట్ లైక్ ఫ్రూట్స్. మళ్ళీ రిపీట్ చేస్తాను. దే లైక్ ఫ్రూట్స్ బట్ హీ డజంట్ లైక్ ఫ్రూట్స్. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. దే లైక్ ఫ్రూట్స్ బట్ హీ డజంట్ లైక్ ఫ్రూట్స్. ఓకే. She sings a song. She sings a song, but her friend doesn't sing a song. She sings a song, but her friend doesn't sing a song. We watch TV. మనము టీవీ చూస్తున్నాము. వి వాచ్ టీవీ. మనము టీవీ చూస్తున్నాము. ప్రకాష్ టీవీ చూడలేదు. బట్ ప్రకాష్ డజంట్ వాచ్ టీవీ. మళ్ళీ రిపీట్ చేద్దాం. మనము టీవీ చూస్తున్నాం కానీ ప్రకాష్ టీవీ చూడలేదు. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాల్ని ఇంగ్లీష్లో చూద్దాం. వీ వాచ్ టీవీ బట్ ప్రకాష్ డజంట్ వాచ్ టీవీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేయండి. వీ వాచ్ టీవీ బట్ ప్రకాష్ డజంట్ వాచ్ టీవీ. వీ వాచ్ టీవీ బట్ ప్రకాష్ డజంట్ వాచ్ టీవీ. సంబడి ప్లేస్ క్రికెట్ ఆన్ సండే. కొంతమంది ఆదివారం క్రికెట్ ఆడుతున్నారు. కానీ రాజు క్రికెట్ ఆడలేదు. కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు కానీ రాజు క్రికెట్ ఆడలేదు. సంబడి ప్లేస్ క్రికెట్ ఆన్ సండే బట్ రాజు డజంట్ ప్లే క్రికెట్ ఆన్ సండే. కొంతమంది ఆదివారం క్రికెట్ ఆడుతున్నారు కానీ రాజు ఆదివారం క్రికెట్ ఆడలేదు. సంబడి ప్లేస్ క్రికెట్ ఆన్ సండే బట్ రాజు డజంట్ ప్లే క్రికెట్ ఆన్ సండే. I have a car
నాకు ఒక కారు ఉంది. ఐ హ్యావ్ ఏ కార్. నాకు ఒక కారు ఉంది. కానీ రాజేష్కి కార్ లేదు. బట్ రాజేష్ డజంట్ హ్యావ్ ఏ కార్. బట్ రాజేష్ డజంట్ హ్యావ్ ఏ కార్. నాకు కారు ఉంది కానీ రాజేష్కి కార్ లేదు. ఐ హ్యావ్ ఏ కార్. బట్ రాజేష్ డజంట్ హ్యావ్ ఏ కార్. I have a car, but Rajesh doesn't have a car. Okay, it's been 10 minutes since I started this video. మనం తర్వాత వచ్చే వీడియోలో కూడా కొన్ని వాక్యాల్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఆ వాక్యాల్ని మన సంభాషణలో ఉపయోగించుకుంటూ I hope that we improve our speaking skills in English అని అనుకుంటూ ఓకే, థ్యాంక్ యూ, బాయ్.